నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విశ్లేషకులు నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో 2 ఇంజన్లు విఫలం కావడం అనేది చాలా రేర్ గా జరుగుతాయి అంటున్నారు. విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి ఫ్లైట్ లో ఇంజన్ లో సాంకేతిక లోపంతో క్రాష్ అయిందా లేక పక్షి ఢీకొనడంతో జరిగిందా అన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానం క్రాష్ ల్యాండింగ్ అయినప్పటికీ ఇక వెనుక భాగం చెక్కు చెదరనిది లేదని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ విమానంలో 2 సార్లు సాంకేతిక లోపం ఏర్పడిందని ఇక డీజీసీఏ హెచ్చరించిన ఎయిర్ ఇండియా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. విమానంలోని ఇక బ్లాక్ బాక్స్ డేటాను ఇక డీకోడ్ చేస్తే గానీ ప్రమాదానికి అసలు కారణాలు బయటపడలేవు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లోని విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన మెడికోలతోనూ మాట్లాడారు. వాళ్ళందరికీ ప్రధాని ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మోడీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి ఉన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ ఇండియా విమానం గుజరాత్ లో కుప్పకూలడంతో 265 మంది సజీవ దహనమయ్యారు. మరి ప్రమాదం నుంచి ఒక్కరే బయటపడగా ఫ్లైట్ లో ఉన్న మొత్తం మంది చనిపోయారు. 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మరణించడం కలవరానికి గురిచేసింది. వైద్య హాస్టల్ సముదాయంపై విమానం కూలడంతో భవనంలో ఉన్న 24 మంది మెడికల్ కాలేజ్ వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడున్నారు. అలాగే 11 మంది చిన్నారులు, 2 శిశువులు ఉన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మృతదేహాలను DNA పరీక్ష నిర్వహించిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి ఇక శిథిలాల నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరింది. ఇక టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం అదుపు తప్పి సమీపంలోని ఒక నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం స్థానికంగా ఉన్న ఓ వైద్య కళాశాల భవనంలో భోజనశాలపై పడిపోవడంతో ఆ ప్రాంతమంతా ఒక భీతవాహ వాతావరణం నెలకొంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. అధికారులు రాత్రంతా స్పాట్ వద్ద సోదాలు చేశారు. విమానంలో 2 ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ఇంజన్లు పనిచేయకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. విమానంలో ఇక వెనుక భాగంలో ఉండే ఒక బ్లాక్ బాక్స్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం ముందు ఉండే మరో బ్లాక్ బాక్స్ ను కూడా కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇక విశ్లేషకులు నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏకకాలంలో 2 ఇంజన్లు విఫలం కావడం అనేది కూడా చాలా రేర్ గా జరుగుతాయంటున్నారు. మరి విమానం ల్యాండింగ్ గేర్ కిందకు ఉండడంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్లైట్ లో ఇంజన్లలో సాంకేతిక లోపంతో క్రాష్ అయిందా లేక పక్షి ఢీకొనడంతో జరిగిందా అన్న భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విమానం క్రాష్ ల్యాండింగ్ అయినప్పటికీ మరి వెనుక భాగం చెక్కు చెదరలేదని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికే ఈ విమానంలో కూడా 2 సార్లు సాంకేతిక లోపం ఏర్పడిందని ఇక డీజీసీఏ హెచ్చరించినా కూడా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరి విమానంలోని బ్లాక్ బాక్స్ డేటాను ఇక డీకోడ్ చేస్తే కానీ ప్రమాదానికి అసలు కారణాలు బయటపడలేవు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లోని విమాన ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలించారు. ఇక ప్రమాద వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక ప్రయాణికుడు ఇక విశ్వాస్ కుమార్ రమేష్ ను కూడా ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇక మెడికోలతో కూడా మాట్లాడడం జరిగింది. వారందరికీ ప్రధాని ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కూడా వైద్యులకు సూచించారు. ఇక మోడీ వెంట కూడా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి కూడా ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్ ఇండియా విమానం గుజరాత్లో కుప్పకూలిపోవడంతో 265 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక్కరే బయటపడగా ఫ్లైట్లో ఉన్న మొత్తం మంది చనిపోయారు. 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది మరణించడం కలవరానికి గురిచేసింది. వైద్య హాస్టల్ సముదాయంపై విమానం కూలడంతో భవనంలో ఉన్న 24 మంది మెడికల్ కాలేజ్ వైద్యులు కూడా ఉన్నట్టు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 169 మంది భారతీయ పౌరులు, అలాగే 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడున్నారు. అలాగే 11 మంది చిన్నారులు, 2 శిశువులున్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించిన వారిని గుర్తించి కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు. మరి అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు కూడా అధికారులు ప్రకటించారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని కూడా 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వస్ కుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి శిథిలాల నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో మరి ప్రస్తుతం వైరల్ అవుతుంది. क्या भैया बता पैसेंजर अंदर से क्या भैया बता पैसेंजर अंदर से బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపు తప్పి సమీపంలోని ఒక నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం స్థానికంగా ఉన్న ఓ వైద్య కళాశాల భవనంలోని భోజనశాలపై పడిపోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహ వాతావరణం నెలకొంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు ముమ్మరమైతే చేస్తుంది. అధికారులు రాత్రంతా స్పాట్ వద్ద సోదాలు చేశారు. విమానంలో 2 ఇంజన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇంజన్లు పని చేయకపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. విమానంలో వెనుక భాగంలో ఉండే ఒక బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరి విమానం ముందు ఉండే మరో బ్లాక్ బాక్స్ కోసం కూడా అన్వేషిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఒక పెను విషాదం. మరి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. మరి ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటే ఈ ప్రమాదం జూన్ 12, 2025 గురువారం మధ్యాహ్నం 1:39 జరిగింది. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషంలోనే కూడా కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియా బోయింగ్ A117 అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తున్న ప్రయాణిక విమానంలో 230 మంది ప్రయాణికులు అలాగే 12 మంది సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. మరి ఇందులో 169 మంది భారతీయులు అలాగే 53 మంది బ్రిటన్ జాతీయులు, 7 మంది పోర్చుగల్ పౌరులు, ఒక కెనడియన్ కూడా ఉన్నారు. మరి విమానం టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూడా కుప్పకూలింది. విమానంలో ఇంధనం అధికంగా ఉండడం వల్ల కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మరి ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు చూసుకుంటే విమానం ఢీ కొట్టిన మెడికల్ కాలేజ్ హాస్టల్లో 20 మందికి పైగా వైద్య విద్యార్థులు మరణించారు. మరి మొత్తం మృతుల సంఖ్య సుమారు 265కి చేరింది. మరి మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా విజయ్ రూపాని కూడా ఉన్నారు. ఇక 242 మందిలో కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే 11A సీట్లో కూర్చున్నాడు. ప్రాణాలతో అయితే బయటపడ్డారు. ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత కూడా అతను నడుచుకుంటూ బయటకు వచ్చినట్లు కూడా అహ్మదాబాద్ సిపి ప్రకటించింది. టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున X200 గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులు కూడా భరిస్తామని కూడా తెలిపారు. బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా పునర్నిర్మించినట్లు కూడా ప్రకటించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సాంకేతిక లోపాలు ఈ ప్రమాదానికి కారణమని కూడా భావిస్తున్నారు. ఈ విమానానికి గతంలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు కూడా సమాచారం. DGCA జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. బ్లాక్ బాక్స్ లభించింది. మరి దాని డేటాను కూడా డీకోడ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని కూడా వైద్యులకు సూచించారు.